వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో లోపట్లో మనం విండోస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చూద్దామండి. సో anyone working in the IT industry, they supposed to be know about the Linux fundamentals and the Windows fundamentals. So let's see the Windows fundamentals and coming to the introduction. So we all know మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మైక్రోసాఫ్ట్ విండోస్. సో నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి everybody seeing the Microsoft OS, Windows OS, like 1998, XP, Windows 7, Windows 7, Windows 10. Now it is running Windows 11. So coming to the operating system, like మనకు two types of operating systems ఉంటాయి ఎప్పుడైనా సరే విండోస్ లో. విండోస్ client OS and server OS. So client OS nothing but your laptop లో ఉన్న OS కావచ్చు, machine లో ఉన్న OS కావచ్చు, like your Windows 7, Windows 8, Windows 10 and Windows 11 all comes under your client operating system. Server operating system like Windows Server 2016, 2019, 2022 and latest 2025 కూడా మనకు మార్కెట్లోకి వచ్చేసింది. So these are the two kind of operating systems available for Windows. Windows అనేది సింపుల్ Linux లా కాదు, it's a GUI mode, like GUI, graphical user interface, right? So like Windows is not that complicated. ఎందుకనంటే సో మనం యూజ్ చేసే ల్యాప్టాప్ కావచ్చు, ఆఫీస్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, మ్యాక్సిమం పీపుల్ 100లో 80 members people will use Windows OS. So Windows is very familiar with us. So Linux client OS కి and server OS కి కూడా పెద్ద మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు. But in case of if you're working as a cloud engineer or the DevOps engineer, SRE engineer, కొంచెం విండోస్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కూడా మనకు తెలుసుకోవాలి. So which is helpful when we do the troubleshooting, when we do the deployments, when we join into the P1, P2 calls. So let me talk about very basic fundamentals of Windows. So మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు like we'll get a partitioning, right? C drive, D drive, everything. Especially I'm not gonna talk about the client operating system. మన ఆర్గనైజేషన్స్ లోపట్లో కంప్లీట్గా మనం ఏంటి లైక్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమే యూజ్ చేస్తాం కాబట్టి లెట్ మీ టాక్ అబౌట్ ద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వెదర్ ఇట్ ఈస్ అ సర్వర్ ఆర్ ద క్లయింట్, మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విల్ గెట్ ఎ డ్రైవ్స్. సో ఈ డ్రైవ్స్ లోపట్లో మనకు ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సో స్పెషల్లీ ప్రోగ్రామ్ ఫైల్స్ కావచ్చు, లేదు అని అంటే యూజర్స్ కావచ్చు, అండ్ ప్రోగ్రామ్స్ ఫైల్స్ లోపట్లో విండోస్ అనే ఫోల్డర్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ అక్రాస్ ఆర్ మీరు ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు లోపట్లో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ వర్చువల్ మిషన్ ఇన్ ద అజూర్. మీ కేసులో కావాలంటే AWSలో క్రియేట్ చేయండి, GCPలో క్రియేట్ చేయండి, ఎనీవే. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ టాప్ గ్లోబల్ సర్చ్లో వర్చువల్ మిషన్ అని టైప్ చేస్తాను. ఐ గో టు వర్చువల్ మిషన్ అండ్ ఇక్కడ create a virtual machine. You can select the subscription. So resource group కావాలంటే కొత్త క్రియేట్ చేయండి, లేదంటే ఎగ్జిస్టింగ్ యూజ్ చేసుకోండి. అండ్ VM నేమ్ వచ్చేసరికి విండోస్ VM01 అని ఇస్తున్నాను. వెస్ట్ యూరోప్లో క్రియేట్ చేస్తున్నాను.
మనకు అవైలబిలిటీ సెట్ ఏం అవసరం లేదండి. అండ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెక్యూరిటీ టైప్ వచ్చేసరికి స్టాండర్డ్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి ఐఎమ్ సెలెక్టింగ్ 2025. లినక్స్ వర్చువల్ మిషన్ వచ్చేసరికి సింపుల్ 1 GB 1 CPU ఉన్నా సరే నడిచిపోతుందండి. బట్ విండోస్ రన్ అవ్వాలంటే మినిమం మీకు 2 CPUs 8 GB ర్యామ్ కంపల్సరీగా కావాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మినిమం మనకు 2 CPUs 8 GB కావాలి, విచ్ విల్ లిటిల్ కాస్ట్లీ బట్ విచ్ ఇస్ ఫైన్. మన ప్రాక్టీస్ అయిపోగానే మనం డిలీట్ చేస్తాం కాబట్టి విచ్ ఇస్ ఫైన్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు సర్వర్కి లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. సో గివ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ రిమెంబర్. విండోస్ మిషన్స్ ఎప్పుడైనా 3389 పోర్ట్ నెంబర్ మీద పనిచేస్తుంది. ఇట్స్ ఎ యూనివర్సల్ పోర్ట్ నెంబర్. లినక్స్ అయితే 422, విండోస్ అయితే 3389. సో ఇంకా మీరు ఏ సెట్టింగ్స్ చూడకండి, సింపుల్గా రివ్యూ అండ్ క్రియేట్. సో పర్ అవర్ 17 రూపీస్ పడుతుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. క్రియేట్. సో ఇది క్రియేట్ అవ్వడానికి ఈజీగా మనకు ఒక 1 minute టైం పడుతుంది. సో మీన్ వైల్ ఒక విండోస్ మిషన్ని యాక్సెస్ చేయాలి అని అంటే సో సర్వర్ యాక్సెస్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ విండోస్ మీరు RDP సెషన్ తీసుకోవాలి, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. అదే లినక్స్ అయింది అనుకోండి, యూ నీడ్ టు యాక్సెస్ యూజింగ్ PuTTY ఆర్ WinSCP. సో ప్రతి ఒక్క విండోస్ ల్యాప్టాప్ లోపట్లో ఇన్బిల్ట్ ఈ ఆప్షన్ ఉంటుంది సార్. సో ఇక్కడ స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, జస్ట్ ఓపెన్ దిస్. ఇక్కడ మనం పబ్లిక్ IP అడ్రస్ కానీ సర్వర్ నేమ్ కానీ ఇచ్చి యాక్సెస్ చేసుకోవాలి. అదే లినక్స్ అయింది అనుకోండి, సో లినక్స్ PuTTY సెషన్ అనే దాన్ని మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఆప్షన్ వస్తుంది, దెన్ వీ కెన్ యాక్సెస్ ఇట్. సో ఈ వీడియో లోపల విండోస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద విండోస్. సో పోర్ట్ నెంబర్ వచ్చేసరికి ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా 3389 పోర్ట్ నెంబర్ అండ్ లినక్స్ వచ్చేసరికి 422. సో మీరు సపరేట్గా ఏది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇన్బిల్ట్ రిమోట్ డెస్క్టాప్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ద VM స్టిల్ డిప్లాయింగ్, లెట్స్ వెయిట్ ఫర్ 10 seconds. సో డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ గో టు యువర్ వర్చువల్ మిషన్స్. ఇక్కడ ప్రైవేట్ IP పబ్లిక్ IP రెండు ఉన్నాయి చూడండి. సో ప్రైవేట్ IP యూజ్ చేసుకొని యూ కెనాట్ యాక్సెస్ ద VMs ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోలేరు. సో ఐఎమ్ టేకింగ్ ద పబ్లిక్ IP అండ్ ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇవ్వండి పబ్లిక్ IP. క్లిక్ ఆన్ కనెక్ట్. సో మన VM క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ AZadmin and password. Click on OK. So click on S. Now I logged in my Windows server. Load అవుతుంది ప్రొఫైల్. సో AZadmin అనే ప్రొఫైల్ మనం ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నది కాబట్టి ఇది ప్రొఫైల్ అనేది లోడ్ అవుతుంది సార్. So let it be load.
So let it below. సో ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. సో మనందరికి తెలుసు ఒక VM క్రియేట్ చేయగానే యూ విల్ గెట్ యువర్ OS డిస్క్. లైక్ OS డిస్క్ అంటే నేను C డ్రైవ్ అంటాను, C డ్రైవ్. అండ్ అదర్ అడిషనల్ డిస్క్ లైక్ యువర్ D కావచ్చు, E కావచ్చు, ఇవన్నిటిని డాటా డ్రైవ్స్ అంటారు. రైట్. ఆల్సో యూ విల్ గెట్ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ వస్తుంది. సో మెయిన్గా దిస్ ఫోల్డర్ ఫర్ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్. మీ ల్యాప్టాప్లో ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా, సర్వర్లో ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా సరే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటాయి, ఇన్స్టలేషన్ ఫైల్స్. సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఇక్కడ చూడండి. సో 7-zip ఇన్స్టాల్ చేస్తున్నాను, డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను, .NET, సో విజువల్ స్టూడియో కోడ్, Notepad++. నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయిన ప్రతి ఒక్కటి ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ యూజర్స్. మీ ల్యాప్టాప్కి ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారు, ఎంతమంది లాగిన్ అవ్వగలుగుతారు, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మీరు ఒక్కరే యూజ్ చేస్తున్నారు, మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తున్నారా. సో ఐ విల్ గో వన్ స్టెప్ బ్యాక్. యూజర్స్, ఇక్కడ యూజర్స్ లోపల క్రియేట్ అవుతుంది. బట్ సర్వర్ లోపల రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇక్కడ నా ఓన్ ల్యాప్టాప్ కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ యూజర్, రైట్. సో ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ ద Windows folder. This will be having OS related file, operating system related files ఉంటాయి. And users and computers groups. సో మీ యొక్క లోకల్ ల్యాప్టాప్ లోపట్లో లోకల్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అనుకుంటాను. LUSRMG. సో లోకల్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఇక్కడ ఎంతమంది యూజర్స్ ఉన్నారు అండ్ గ్రూప్స్ కూడా కనిపిస్తాయి, విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్ మన లోకల్ సిస్టమ్, బట్ సర్వర్లో విచ్ ఇస్ ఇంపార్టెంట్. లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. సో నా సర్వర్ లోడ్ అయిపోయిందండి. సో దిస్ ఇస్ మై సర్వర్. ఇక్కడ కింద కనిపిస్తున్న స్టార్ట్ బటన్ నా ల్యాప్టాప్ అండి. సో ఇక్కడ కనిపిస్తున్న స్టార్ట్ బటన్ నా VM వర్చువల్ మిషన్, నేను క్రియేట్ చేసుకున్న మిషన్స్. సో దీంట్లో కూడా ఐల్ గో టు ది ఫైల్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ చూస్తే నేను అడిషనల్ డిస్క్లు ఏం లేవు, ఒక C డ్రైవ్ మాత్రం కనిపిస్తుంది. ఐల్ గో టు C డ్రైవ్. దిస్ ఇస్ మై OS డిస్క్. సో దీని లోపట్లో యూ విల్ బి హ్యావింగ్ యువర్ విండోస్ ఫోల్డర్. సో ఇక్కడ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆల్సో యూ విల్ బి హ్యాండ్ ద ప్రోగ్రామ్ ఫైల్స్. ఇక్కడ మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆల్సో ఐ టాక్డ్ అబౌట్ ద యూజర్స్. సో ఎంతమంది యూజర్ కనెక్ట్ అయ్యారు, ఎంతమంది యూజర్ ప్రొఫైల్స్ ఈ సర్వర్లో ఉన్నాయి, ఎంతమందికి యాక్సెస్ ఉందో ఎవ్రీథింగ్ వీ కెన్ సీ హియర్. సో టెంప్ ఫైల్, ఏదైనా టెంపరీ డైరెక్టరీ కావాలంటే వీ కెన్ యూటిలైజ్ దిస్. సో దాట్స్ అబౌట్ ద OS ఫైల్ సిస్టమ్ ఫైల్స్. అండ్ మెనీ టైమ్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ డౌన్ ఉన్నప్పుడు కానీ, సర్వీసెస్ ప్రాపర్గా పనిచేయకపోతే కానీ బేసిక్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనేవి మనం తెలుసుకోవాలి. లెట్స్ సీ. సో ఇన్ కేస్ ఆఫ్ మీ యొక్క సర్వర్ రెస్పాండ్ అవ్వకపోతే, సర్వర్ లాగిన్ అవ్వలేకపోతే, లాగిన్ అయిన తర్వాత కూడా చాలా స్లోగా ఉంటే, ఈవెన్ మన ల్యాప్టాప్లో కూడా మనం ఫస్ట్ చెక్ చేసేది ఇక్కడ టాస్క్ మేనేజర్లో
సో CPU and memory utilization. ఏ సర్వీస్ ఏ ప్రాసెస్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది అండ్ ఎందుకు యూజ్ చేసుకుంటుంది దాన్ని మనం కిల్ చేసుకుంటే యువర్ పర్ఫార్మెన్స్ గెట్ ఇంక్రీస్. ఆల్సో లాస్ట్ రీబూట్ ఎప్పుడైంది అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ CPU పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, మెమరీ పర్ఫార్మెన్స్, డిస్క్ IO ఆపరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటాం, అండ్ నెట్వర్కింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఇట్ ఇన్ ద సర్వర్. ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపట్లో ఇంత మంచి ఫీచర్స్ ఏం లేవు, బట్ లేటెస్ట్ వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిట్లో వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ హియర్. అండ్ ద టాస్క్, సో హిస్టరీ ఆల్సో వీ కెన్ సీ ద అప్ టైమ్. సో సర్వర్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు రీస్టార్ట్ అయింది, ఎలా రీస్టార్ట్ అయిందో everything we can see it. We can see the uptime. సో ఇంకొక ట్రబుల్ షూటింగ్ ఏంటి అని అంటే సర్వీసెస్. సో ఇక్కడికి వచ్చి services.msc అని టైప్ చేయండి, లేదు అంటే ఇక స్టార్ట్ మెనూ లోపట్లో సర్వీసెస్ అని టైప్ చేయండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఈ సర్వీసెస్ లోపట్లో ఇది క్లిక్ చేయగానే ఈ విండో వచ్చేస్తుంది. సో మీరు అనుకున్న సర్వీస్ మీ యొక్క అప్లికేషన్ సర్వీస్ కావచ్చు, OS రిలేటెడ్ సర్వీస్. సో ఆ సర్వీస్ రన్ అవుతుందా లేదా, ఈ సర్వీస్ లోపట్లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా యూ విల్ బి హ్యావింగ్ ద డిఫరెంట్ ఆప్షన్స్. మాన్యువల్, ఆటోమేటిక్ డిలే స్టార్ట్, ఆటోమేటిక్ అండ్ డిసేబుల్. సో మేక్ ష్యూర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. మాన్యువల్గా సర్వీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆటోమేటిక్గా సర్వర్ రీస్టార్ట్ అయినప్పుడు పార్ట్ ఆఫ్ రీస్టార్ట్ సర్వీస్ స్టార్ట్ అయిపోవాలన్నా, లేకపోతే సర్వర్ మొత్తం రీస్టార్ట్ అయిపోయి స్టేబుల్ స్టేట్కి వచ్చిన తర్వాత మీ సర్వీస్ రన్ అవ్వాలన్నా, యూ కెన్ డిసైడ్. సో ఇంకొక ట్రబుల్ షూటింగ్ ఏంటి అని అంటే, సో అప్లికేషన్ డౌన్ అయినప్పుడు కానీ సర్వర్ రెస్పాండ్ అవ్వకపోతే కానీ మనం రీస్టార్ట్ చేయగానే సర్వర్ బ్యాక్ టు ఆన్లైన్ వస్తుంది. వచ్చిన తర్వాత యూ కెన్ చెక్ ద ఈవెంట్ లాగ్స్. ఏమైనా లాగ్స్ చెక్ చేయాలంటే ఈవెంట్ ఇయర్కి వెళ్ళాలి. దీంట్లో విండోస్ లాగ్స్ లోపట్లో యూ విల్ బి హ్యాండ్ ద అప్లికేషన్ లాగ్స్. ఈ సర్వర్ లోపల IIS వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశారు, దట్ మీన్స్ సో యూ సపోజ్ టు బి హ్యావింగ్ IIS లాగ్స్. సో సిస్టమ్ లాగ్స్, సర్వర్ ఎప్పుడు రీబూట్ అయింది, ఎలా రీబూట్ అయింది, ఎవరు రీబూట్ చేశారు, issues ఏమన్నా ఉన్నాయా, everything it will show. So still it is loading, let it be load. But this is one channel where we can see all the logs. And yeah, so if you see logs are loaded, 395 logs ఉన్నాయి, ఇంకా స్క్రీన్ కనిపించట్లేదు, it will show very soon. It is collecting all the details. And organizations లోపట్లో ప్రతి ఒక్క సర్వర్ కూడా యు ఆర్ పార్ట్ ఆఫ్ డొమైన్, మీ యొక్క డొమైన్ కంట్రోలర్లో ఉంటాయి, పార్ట్ ఆఫ్ యువర్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఇది ఇండివిజువల్ సర్వరా లేదు అంటే డొమైన్లో ఉందా ఎట్లా తెలుసుకుంటారో, సింపుల్గా రైట్ క్లిక్ అండ్ ప్రాపర్టీస్. సో ఇక్కడ డొమైన్ ఆర్ వర్క్ గ్రూప్ అని చూడండి. సో డొమైన్ మీన్స్ యువర్ ఆర్గనైజేషన్ ఈస్ monitoring or managing this entire server. Work group means it's an individual. So you see here, it's a work group. Domain అయితే ఇక్కడ మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ అనేది కనిపిస్తుంది. So this is one of the important. In case of if it is a domain, మీ యొక్క ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు సపరేట్ క్రెడెన్షియల్స్ ఇస్తారు కదా, ఆ క్రెడెన్షియల్స్ తోటి మీరు ఆ సర్వర్కి లాగిన్ అవ్వచ్చు. అంటే సింగిల్ క్రెడెన్షియల్స్
can use to log in all the servers in the environment. ఎందుకంటే ఆ విఎమ్స్ అన్ని ఒక డొమైన్ ఒక గ్రూప్ లో పెడతారు. ఆ గ్రూప్ కి మీకు యాక్సెస్ ఇచ్చేస్తారు, సరిపోతుంది. సో దాన్ని మనం యాక్టివ్ డైరెక్టరీ అంటాం. లెట్స్ నాట్ గో ఇన్ డెప్త్, బట్ విండోస్ సర్వర్స్ అన్నిటిని డొమైన్ లో యాడ్ చేస్తారు ఫర్ ఈజీ మేనేజ్మెంట్ అండ్ సెంట్రలైజ్ మేనేజ్మెంట్. అండ్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్స్, లైక్ ఇన్ కేస్ ఆఫ్ మీరు కమ్యూనికేషన్ ఏమైనా చెక్ చేయాలి అని అనుకుంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సింపుల్గా యూ కెన్ టెస్ట్ యువర్ కమ్యూనికేషన్. లేదు అని అంటే ఐపీ, ఈ విఎంకి ఐపీ ఏం అలొకేట్ చేసినాం, ఐపీ కాన్ఫిగ్. సో దిస్ ఇస్ ద ఐపీ విచ్ ఐ అలొకేటెడ్, దిస్ ఇస్ యువర్ డిఫాల్ట్ గేట్వే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అని టైప్ చేయండి. You will get everything, DNS names and everything. Also, if you wanted to test whether this server is reachable to internet or not, ping google.com. So మీకు రిప్లై వస్తుంది అని అనుకుంటే, which is really good. In case of if you are not getting a reply, so the application is not accessible. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే సర్వర్ మేనేజర్. సో మీ యొక్క ఇన్బిల్ట్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తున్న ఐఏఎస్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏమైనా ఫీచర్స్ మీరు యాడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మేనేజ్ లోపట్లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లోపట్లో యూ కెన్ యాడ్ ఇన్బిల్ట్ టూల్స్. సో ఇవన్నీ ఇన్బిల్ట్ టూల్స్. అంటే ఈ విఎంని మీరు యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ చేయొచ్చు, ఈ విఎంని డిఎస్సిపి సర్వర్ చేయొచ్చు, డిఎన్ఎస్ సర్వర్స్ చేయొచ్చు, హైపర్-వి మిషన్ చేయొచ్చు, ఐఏఎస్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో యూ కెన్ యూటిలైజ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ everybody is supposed to be knows. సో ఈ వీడియో లోపట్లో I discussed about operating system, files and folders. ఏమేం ఫైల్స్ ఏమేం ఫోల్డర్స్ ఉంటాయి. After that, troubleshooting issues with the help of services, event logs, task manager. Also, we talked about the domain or work group missions. Also, we talked about users and groups. So these are the important things. All right. So thank you very much for watching this video, and I'll create more videos. Bye for now.